So what we have to do when we go through reproaches, కాబట్టి అవమానాల పాలైనప్పుడు మనం ఏం చేయాలి? we have to just look unto him. మనం ఆయన వైపు చూస్తే చాలు. Lord, you have gone through reproaches. ప్రభువా, మీరు అవమానాలను ఎదుర్కొన్నారు. Now I am going through reproach, Master. ఇప్పుడు నేను కూడా అవమానాన్ని ఎదుర్కొంటున్నాను. Deliver me from all kinds of reproaches. ఈ అవమానాల నుండి నన్ను విడిపించండి. Be with me, Father. నాతో ఉండండి తండ్రి. Help me to come out of these things. వీటన్నిటి నుండి బయటకు రావడానికి సహాయం Cry చేయండి. unto him. ఆయనకు అలా మొరపెట్టండి. No other way. వేరే మార్గమే Nobody లేదు. else can help you. వేరే ఎవ్వరు సహాయం చేయరు. Reproaches will come. అవమానాలు వస్తూ ఉంటాయి. This world is full of darkness. ఈ లోకము ఎంతో చీకటితో నిండి ఉంది. Ungrateful world. కృతజ్ఞత లేనటువంటి ప్రపంచం. For those who have helped you, the reproach may come from them only. మీరెవరికైతే సహాయం చేసి ఉన్నారో వారి నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. My friends, what to do at such times? నీతులారా, అటువంటి సమయంలో ఏం చేయాలి? Look to the cross. సిలువ వైపు చూడండి. Kneel down before Jesus Christ యేసయ్య ఎదుట మోకరించండి. and cry unto him. ఆయనకు మొరపెట్టండి. Father, help me, Father. తండ్రి, సహాయం Deliver me from all these reproaches. అవమానాలన్నిటి నుండి విడిపించండి. All kinds of infirmity. బలహీనతల నుండి All విడిపించండి. kinds of suffering. బాధల నుండి When విడిపించండి. you cry like మీరు అలా that, the మొరపెట్టినప్పుడు Lord will understand. ప్రభు అర్థం He'll చేసుకుంటాడు. surely understand. ఆయన అర్థం Because he చేసుకుంటాడు. himself went through reproaches. ఎందుకనగా ఆయన కూడా అవమానము నొంది ఉన్నాడు. Even now, my friends, we are going to look unto the Lord. ఇప్పుడు కూడా